దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 1-2 అధ్యాయములు. 1వ అధ్యాయము. దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చితిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినదని దావీదు వారిని అడుగగా, వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేను అంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద నున్న కిరీటమును హస్త కంకణములను తీసుకుని నా ఏలినవాడవైన యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలీయును ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమును నివసించి అమాలేకీయుడగు ఒకడి కుమారుడును అనెను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెము. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండినట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండినట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కేలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యులు డాలు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరులుగా గలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగులు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నదులు నశించిపోయిరి. 2వ అధ్యాయము. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయాము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్ద ఉన్నవారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకుని యాబేష్ గిలాదు వారి వద్దకు దూతలను పంపి, మీరు
ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకుని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయీమునకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిమీల మీదను బెన్యామీనీల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడే ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యోధావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోనులో యోధావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యావాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనీలను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్సాహ్నూహురి మని ఆ స్థలమునకు పేరు పెట్టబడిను. అది గిబియోనుకు సమీపము. తర్వాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులకు యోవాబును అబీషయును అషాహేలును అచట ఉండిరి. అషాహేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అషాహేలు వా అని అతనిని అడుగగా అతడు నేను అషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి అవనస్తుల్లో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను. అషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపోము. నేను నిన్ను నేలకు కొట్టి చంపినట్లా నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తలనెత్తుకొనగలనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడముతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోనును అరణ్య మార్గములోని గిహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీలు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువుగా అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించున అది తొడకు ద్వేషమునకే హేతువగ్నని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞేయకుయుందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయి యుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అషాహేలు కాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీలలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు అషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మమ్మల్ని మాట్లాడి బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నాయన తెలిసి తెలియక చేసే ప్రతి దోషమును దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి అయ్యా. మీ ముందు నిందారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి అయ్యా. తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ భాగ్యము అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు
అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ రక్షణార్థమైన నీ కృప కలుగునుగాక, నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణాన్ని రక్షించండి, మా పట్టణంలో గొప్ప ఉద్యమం రగిలించమని వేడుకొంచున్నాం. దైవజనులందరి కొరకు, దైవజనురాలు సేవకులు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు నాయనా నీ పరిచర్యలో నాయనా ఏ విధమైన సేవ చేస్తున్నప్పటికీ ప్రభా వారి వారి పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, రాకపోకలో కాపుదల భద్రత ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య వారందరికీ నాయన ఆత్మవరము కలిగి ఫలించే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మీరు దయచేయండి. ఆత్మానుసారంగా జీవించుటకు, శరీర క్రియలు విడిచిపెట్టుటకు నీ కృప వారందరికీ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీతి న్యాయములతో పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి. అయ్యా దేశాల మధ్య శాంతి సమాధానం ఉంచండి, సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభువా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి తండ్రి. అయ్యేగో ఇరాన్ తండ్రి, ఇజ్రాయిల్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధము మానిపోనట్లు మీరే కృప చూపండి, సహాయం చేయండి నాయన. కడవరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం, కడవరి ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక బలమైన ఉజ్జీవం ప్రపంచ వ్యాప్తంగా మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి అయ్యా చేసిన ప్రార్థనలన్నింటినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేశాన్ని కనికరించండి అయ్యా, మా దేశాన్ని కృప చూపండి ప్రభా. అయ్యా తండ్రి నాయన మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి, సువార్త కొరకు గృహాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో నాయన ఆర్టీసీ, రైల్వే డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రభుత్వాలను మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన సైనికులు అందరి కొరకు ప్రార్థిస్తున్న వారికి నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తూ ప్రభా నాయన మా దేశాన్ని ఉదయకాలన్న నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా దేశాన్ని రక్షించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన అని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.